కబుల్తలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలం మారుతున్న సర్కారు బడుల్లో కొందరు ఉపాధ్యాయులు వార్డెన్ల తీరు మాత్రం మారటం లేదు. తాజాగా విద్యార్థులతో వంట పని చేయిస్తున్న వార్డెన్ ఉదంతం ప్రకాశం జిల్లాలో వెలుగు చూస్తుంది. ఎర్రగొండపాలెంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో దాదాపు 600 మంది పిల్లలున్నారు. ప్రతివారం ఏదో ఒక తరగతి నుంచి 7 నుంచి 8 మంది విద్యార్థుల చేత వంట పని చేయిస్తుంది వార్డెన్. ఇక ఈ ఆదివారం మెనూలో చపాతీ ఉండగా 600 చపాతీలను బలవంతంగా వార్డెన్ తమ చేత చేయిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా విద్యార్థులను వంట పనులకు కూడా వినియోగిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. రైట్ జయరామ, ఇప్పటికే చూసుకుంటే ఎర్రగొండపాలెంలో వార్డెన్ పిల్లల చేత పని చేయిస్తున్న ఆ విజువల్స్ అన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు ఈ ఉదాంతం అంతా వెలుగులోకి చూసింది? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో 600 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ హాస్టల్లో ఈ విద్యార్థులు మాత్రం ఉంటారు. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు ఒక 50 మంది ఆ విద్యార్థులు మొత్తం కలిసి వాళ్ళతో చపాతీ ఇటు చేపిస్తున్నారు వార్డెన్. అంటే ఎవరి డే కూడా అయితే ఇటు విద్యార్థులతో హాస్టల్ చేయాల్సిన వర్క్స్ మొత్తం కూడా ఇటు విద్యార్థులనే చేపించినట్లు కూడా అయితే ఒక సమాచారం ఉంటుంది. ఈ రోజు అయితే విద్యార్థులు హాస్టల్లో ఈ చపాతీలు చేస్తూ మనకు ఆ విజువల్ అయితే ప్రస్తుతం అయితే మనం ఒకసారి చూడొచ్చు. ఈ ఘటన మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇటు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన విద్యార్థులతో అక్కడ చపాతీలు ఇటు ఎందుకు చేపల్లి వచ్చింది ఏంటి అనేది కూడా అయితే ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ వార్డెన్ ఇటు సస్పెండ్ చేయాల్సింది కూడా అయితే జిల్లా కలెక్టర్ అయితే ప్రస్తుతానికి అయితే ఒక ఉత్తర్వులు జారీ చేసిన కూడా సమాచారం ఉంటుంది. రైట్ జయరామ్, అయితే ఇంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు ఏమైనా అక్కడ జరిగాయా? అసలు ఎందుకు పిల్లల చేత ఆ విధంగా పనులు చేయించాల్సిన అవసరం వచ్చింది? అంటే అక్కడ వర్కర్స్ తక్కువయ్యారా? దీనికి సంబంధించి మరి వార్డెన్ ఏమంటున్నారు? ఆల్రెడీ అక్కడ వార్డెన్ ఆ విధంగా వర్కర్స్ ఉన్నప్పటికీ అక్కడ కావాలనే ఈ హాస్టల్ సిబ్బంది ఈ విద్యార్థుల చేత ఈ చపాతీలు ఇట చేపించిన కూడా అయితే అర్థమవుతుంది. అంటే కావాల్సే ఇది అంతా కూడా ఈ విద్యార్థులతో ప్రతి రోజు కూడా ఏదో క్లాస్ విద్యార్థులు ఇట్లా వర్క్ చేపిస్తున్నారు కూడా అయితే ఇటు తల్లిదండ్రులు కూడా ఇటు చెప్పడం జరుగుతుంది. ఈ ఘట్టం మీద అయితే ప్రస్తుతం అయితే అధికారులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతానికి వార్డెన్ అయితే కార్డు కూడా కావడంతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ జయరామ్.